హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాత్రి, కేదార్ ఇద్దరు కూడా గదిలో ఉంటే అప్పుడే కౌశిక్కి చాలా బాధగా దగ్గరగా బాధకొచ్చి, జగదాత్రి, కేదార్ మీరిద్దరు ఇంటికి వదిలేసి వెళ్ళే సమయం దగ్గర వచ్చేసింది. మీకు ఇట్టిన గడువు అయిపోయింది. మీరు ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చాలా బాధగా చెబుతూ ఉంటుంది. దాంతో వాళ్ళిద్దరూ చేసేదేమీ లేక బ్యాగులు సర్దుకొని బ్యాగులు పట్టుకొని మెట్లు దిగి కిందికి వచ్చేస్తారు. అప్పుడే వైజయంతి, నిషి, యువరాజ్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే సుధాకర్ చాలా బాధపడుతూ వాళ్ళిద్దరి వైపుకు చూస్తూ ఉంటాడు. నాన్న, నేను ఈ ఇంటి వారసుడిని అని చెప్పుకొని ఈ ఇంటి ఆస్తి కోసం, ఈ ఇంటి ఆస్తిని అనుభవించడం కోసమో నేను ఇక్కడికి రాలేదు. నాకు కూడా నాన్న ఉన్నారు. నేను అనాథని కాదు అని ఈ లోకానికి చెప్పుకోవడం కోసమే, నేను ఇక్కడికి నిరూపించుకోవడం కోసమే ఇక్కడ వచ్చాను. కానీ నాకు ఎటువంటి ఆధారాలు తీసుకురాలేక ఈ లోకానికి నిరూపించుకోలేకపోయాను. నాన్న, ఈ కొన్ని రోజులు మీతో గడిపిన ఈ జ్ఞాపకాలు నాకు చాలు నాన్న. నా జీవితానికి ఇవి చాలు నాన్న. నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న అని కేదార్ ఏడుస్తూ ఒక్కసారిగా సుధాకర్ హక్ చేసుకుంటూ ఉంటాడు. సుధాకర్ అయితే ఏమీ మాట్లాడకుండా కేదార్ ఇదంతా మాట్లాడకుండా సుధాకర్ అంటా వింటూ ఉంటాడు. సుధాకర్ని హక్ చేసుకొని చెప్తూ ఉంటే, వెళ్ళొస్తాము వదిన అని ధాత్రి కూడా కౌశిక్ని హక్ చేసుకొని చాలా బాధపడుతూ చెబుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా బ్యాగులు పట్టుకొని అడుగులు బయటకు వేస్తూ ఉంటారు. ఇక ఎన్ని చేసినా కూడా కౌశిక్ అక్క తిరిగి వాళ్ళని ఈ ఇంట్లోకి తిరిగి తీసుకురాలేదు అని యువరాజ్ చాలా చాలా సంతోషపడుతూ మనసులో చాలా చాలా ఉప్పొంగిపోతూ ఉంటాడు. నిషి, వైజయంతి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అలా బ్యాగులు పట్టుకొని వాళ్ళు గేటు దాటేసి బయటికి వచ్చేస్తూ ఉంటారు. మరి ఏ విధంగా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తారు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్.